యాంకర్ కెమెరామెన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కొట్టారు. ఇది నేను ప్రత్యక్షంగా గమనించింది. ఏంటి అక్కడ అప్పుడు గట్టిగానే వార్తలు రాసాం, పెద్ద పెద్ద ఛానల్లోనే చేసాం. కానీ ఏమైంది? పెద్దిరెడ్డి చేయించాడు అక్కడ అని అడిగాము వాళ్ళు. పెద్దిరెడ్డి ఏం చేయొచ్చలేదు సార్, వాళ్ళ మనుషులు సార్. మరి ఇదంతా జరిగింది పెద్దిరెడ్డికి తెలియదా? ఏందయ్యా ధోరణి అని అడుగుతాడు ఆయన? అడగడు. నేను చెప్పినట్టు కాపాడుకొస్తారు. ఈ దందాలు చేసేవారు. వీళ్ళు ఏం చేస్తారు? మరి వీళ్ళు వాళ్ళ వెనకాల తిరగాలంటే డబ్బులు ఏడ నుంచి వస్తాయి? లేదా ఆడు సంపాదించుకున్న డబ్బులతో వీళ్ళ వెనకాల తిరుగుతారా? జనాల్ని లూటీ చేస్తారు. ఒక మహిళ భూమిని లాక్కున్నారంటే, ఇంకోళ్ళు లాక్కున్నారంటే ఏమవుదు, ఇటెట్లో డైరెక్ట్గా వెళ్ళి లాక్కోరు. ఈ మహిళ ఎవరికో అడ్వాన్స్ ఇచ్చింది, అడ్వాన్స్ తీసుకుని ఉంటుంది. ఒక 5 ఎకరా ఒక 50,000 60,000 లేకపోతే ఒక 10 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మిగతా తర్వాత అన్నటువంటిది ఏదో లెక్కేస్తారు. ఆ తర్వాత ఆ భూమి వాల్యూ పెరిగిందని చెప్పి అవతల వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీడి దగ్గరకు వస్తారు. అంటే ఇంతకుముందు 10 లక్షలకు అమ్ముతానంది, ఇప్పుడు 30 లక్షలు అంటుంది అంటారు. వెంటనే వీళ్ళు పిలిచేసి ఇద్దరి దగ్గర లాక్కుని ఈ 5.5 ఎకరాలు ఆడి తీసుకుని వీడికి 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళకేమి ఇవ్వకుండా ఏడిపిస్తారు. ఇట్లాంటి కొన్ని వందల వేల కేసులు నేను గత 30 ఏళ్లలో చూశాను. రౌడీయిజానికి మూలం ఏంటి అంటే, నాయకులు తమ దగ్గరున్న వాళ్ళు వెధవలని తెలిసిన, వాళ్ళు దుర్మార్గులని తెలిసిన, వేరే వాళ్ళని దోచుకుంటారని తెలిసిన, తమ వెనకాల కొంతమంది దుర్మార్గులు ఉండాలని ఫీల్ అవుతారు. వాళ్ళ దుర్మార్గాలకి ఆటోమేటిక్గా పరోక్ష. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మనిషి ఎందుకు